రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంక్షేమానికి ఆకర్షితులై గంగాధర మండలం చెందినటువంటి అదేవిధంగా రామడు మండలం చెందినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. రామడుగు మండలం షానగర్ గ్రామానికి చెందినటువంటి గునుకొండ శైలజ అశోక్ గారు గతంలో కూడా వారు సర్పంచ్ ఉండి సరే రెండోసారి సర్పంచ్ ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి సామాజిక న్యాయం చేసే విధంగా, అదేవిధంగా బీసీ కులగణన చేసి బీసీలందరూ కూడా సామాజిక న్యాయం చేసే విధంగా ఇవన్నిటికీ ఆకర్షితులై వారు కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం. మరి ముఖ్యంగా గంగాధర మండల కేంద్రానికి చెందినటువంటి ఉన్నత విద్యావంతురాలు ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసినటువంటి సోదరిమణి సిరిత మంగ రమేష్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలతోటి వార్డు సభ్యులతో అదేవిధంగా చాలా చెందినటువంటి వారికి సంబంధించినటువంటి వార్డు సభ్యులందరితో కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వారి సేవల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం కూడా నడుములిగించి వచ్చేసారి రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పుకోవాలి.